మమ్మీ అలా ఒక్కొక్కటి వేస్తే లంచ్ టైం అయిపోయి డిన్నర్ టైం కూడా వచ్చేస్తుంది. దాన్ని కాపీ వీడు. ఈరోజు మన వ్యూవర్స్కి మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో పాటు హాలిడే ఫన్ని షేర్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. మొన్నటి వ్లాగ్లో మీకు చెప్తూ ఉన్నాను కదా, బెంగళూరులో ఎండలు మండిపోతున్నాయి, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది, వర్షం కోసం వెయిట్ చేస్తున్నామని. సేమ్ ఎగ్జాక్ట్గా మీకు చెప్తున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇక్కడ వర్షం పడిందనమాట. సో ఆ కొన్ని క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. అలా వర్షం పడిన తర్వాత ఒక 2 days అయితే కూల్గా అనిపించింది. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి కనిష్క సాంబార్ చేయబోతుంది. వామ్మో, కనిష్క సాంబార్ చేయబోతుందని షాక్ అయ్యారు కదా, నాకు కూడా అలానే అనిపించింది. కాకపోతే తను ఫిక్స్ అయిపోయింది కదా, ఇక చేయకి తప్పదు. ఆయిల్ వేయాలా? కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేయాలి ఆయిల్? 3 spoons. Yes, you are right మమ్మా. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, తగ్గింది. అంతేనా? ఓకే, ఇప్పుడు కాదు తర్వాత అది దోసకాయ తర్వాత వేయాలి. ఓకే, నౌ ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే కొద్దిగా పసుపు యాడ్. వెయిట్ కొద్దిగా. ఓకే, అండ్ ఆ తర్వాత ఇప్పుడు జీలకర్ర. ఎస్, డన్. ఇప్పుడు ఇది వేయాలి. అది కాదు, దోసకాయ ఇప్పుడు వేయకూడదు. ఓకే, ఇప్పుడు ఆనియన్ వేద్దాం, సరేనా? ఇప్పుడు ఆనియన్ వేయాలి. ఆనియన్ తీసుకో, ఇది తీసుకో. మెల్లగా వేయి, నీ హ్యాండ్ మీద ఆయిల్ పడుతున్న తర్వాత స్లోలీ పుట్ స్లో. వెయిట్ వామ్మో, అలా వేస్తారా? ఇదిగో. ఓహో, సూపర్ తల్లి నువ్వు. ఆనియన్ అలా వేస్తారా? సరే, వెయిట్. అబ్బా సూపర్. వేసేసి అట్లా వేసేసి. సూపర్. మమ్మ వేసింది ఇప్పుడు. ఓకే, మొత్తం వేసేసాం. ఓకే, సూపర్. గ్యాస్ స్టవ్ మీద అంతా వేసేసాం. ఇప్పుడు now what we have to do మమ్మ? ఇప్పుడు ఫ్రై చేయాలి కదా, ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం, సరేనా? నువ్వు ఫ్రై చేస్తూ ఉండు, అమ్మ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తుంది. ఓకే, వెయిట్. ఎస్, నౌ ఫ్రై. Today sambar is going to be super tasty, mama. Super tasty because Kanishka is making. నేను చెప్తా. నేను చేస్తానని. ఏం చేస్తానని చెప్తావు? సాంబార్. సాంబార్. ఈరోజు దోసకాయ సాంబార్. కనిష్క ఫేవరెట్. సరే, నేను అమ్మ ఫ్రై చేస్తుంది ఇప్పుడు. నీకేమేమి వెజిటబుల్స్ అంటే ఫేవరెట్ చెప్పు. టొమాటో, తర్వాత బొరుగులు వెజిటబుల్సా? మరి ఇప్పుడు ఏం వేయాలి? వావ్, సూపర్ మమ్మీ. అలా ఒక్కొక్కటి వేస్తే లంచ్ టైం అయిపోయి డిన్నర్ టైం కూడా వచ్చేస్తుంది. దాన్ని కాపీ వీడు.
వెయ్. హ్యాండ్ఫుల్గా తీసుకో, హ్యాండ్ఫుల్గా తీసుకో. Yes, very nice, Mama. Very nice. Yes. Do it fast. Do it fast, do it fast. ఎవరు వేసారు టాటూ నీకు? ఇదికా మమ్మీ వేసిందా? ఓ నైస్. చైర్ మీద నిల్చొని కనిష్క వంట చేస్తుంది. ఓకే, ఇప్పుడు మమ్మ ఫ్రై చేస్తుంది. ఓకేనా? మమ్మ ఫ్రై చేస్తుంది. బిట్ పెట్టేసి keep it properly. Done. High five. Yes. వెయిట్ చేద్దాం ఇక్కడే వెయిట్ చేద్దామా? టైం బౌల్ ఎంత పడుతుంది కదా మరి. 10 minutes అది కుక్ అవ్వాలమ్మా. వెజిటేబుల్స్ సాఫ్ట్ అవ్వాలి కదా. మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాం ఇప్పుడు, సరేనా? హాల్లోకి వెళ్దాం. ఇక్కడే వెయిట్ చేస్తావా? చూస్తున్నారు కదా, వంట చేయడం ఏమో కానీ కెమెరాని కూడా షేక్ చేసి పడేసింది. ఇది కుక్ అయ్యేలోపు బట్టలు ఫోల్డ్ చేయాల్సినవి బోలెడన్ ఉన్నాయి. వాటిని అన్నిటిని ఫోల్డ్ చేసి ఆ వర్క్ని ఫినిష్ చేసి వచ్చాను. ఇక్కడైతే దోసకాయ ఉడికిపోయింది. ఆ తర్వాత టమాటా యాడ్ చేసి కొద్దిసేపు మూతను పెట్టేస్తే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఫ్రై చేయి. టమాటాస్ యాడ్ చేసాం కదా, ఫ్రై చేయి. ఇక్కడ ఫ్రై చేయి. ఏ సూపర్, సూపర్. స్మెల్ బాగా వస్తుందా? లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో నేహాని బాస్కెట్బాల్ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను. ఈసారి అయితే బెంగళూరులో చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలైతే. సో ఈ వెకేషన్లో అయితే ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేను జాయిన్ చేయించలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే హ్యాపీగా ఏదో ఒక యాక్టివిటీ కానీ లేకపోతే క్లాసెస్ అటెండ్ అవ్వడం ఇవే సరిపోతూ ఉంది వీళ్ళిద్దరికి. ఇక్కడ సాంబార్లోకి వేయడానికి కారం తీసి ఫ్రిడ్జ్లో నుంచి ఇక్కడ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా తీసి కావలసినంత వరకు నేను యూజ్ చేసుకుంటాను ఈ విధంగా. ఈ మరపట్టించిన కారాన్ని నేను అమ్మ ఫుడ్స్ నుంచి తెప్పించుకున్నాను. చాలాసార్లు నేను షేర్ చేశాను కదా, పచ్చళ్ళు కానీ లేకపోతే ఇంట్లో మసాలా ఐటమ్స్ కానీ ఎక్కువగా అక్కడి నుంచి తెప్పించుకుంటారని. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ది బెస్ట్గా ఉంటుంది. కారం యాడ్ చేసిన తర్వాత సాంబార్ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సాంబార్ కానీ సపరేట్ కర్రీస్ కానీ ఇలా విడివిడిగా పెట్టుకుంటాను. కనిష్క సాంబార్ రెసిపీ చూసారు కదా, మీకు నచ్చిందా? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి, నేను తనకి కన్వే చేస్తాను. ఇప్పుడు మరి మనం సమ్మర్ స్పెషల్ కొన్ని డెజర్ట్స్ని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను ఇక్కడ పిల్లలిద్దరికి అండ్ మాకు 4 మెంబర్స్కి సరిపడా చేస్తూ ఉన్నాను. మనం ఎంత తీసుకుంటున్నామన్న క్వాంటిటీని బట్టి గ్లాస్ కంటైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గ్లాస్ కంటైనర్లో 4 స్పూన్స్ వరకు చియా సీడ్స్ తీసుకున్నాను. తగినంత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు జస్ట్ ఒక 5 to 10 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. అలా సోక్ చేసిన తర్వాత ఇవి జెల్లీ ఫామ్లోకి వస్తాయి. ఇక్కడ చూస్తున్న విధంగా. హెల్దీ ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. సమ్మర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి మ్యాంగోస్. నీట్గా పీల్ చేసేసుకున్న తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని గ్లాస్ జార్లో సోక్ చేసుకున్న చియా సీడ్స్తో పాటు ఈ మ్యాంగోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బయట కొనే డెజర్ట్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లేయర్స్ లాగా ఒక చియా సీడ్స్ లేయర్, అలాగే మ్యాంగో లేయర్ ఇలా కూడా చేసుకోవచ్చు. చియా సీడ్స్లోని బెనిఫిట్స్ విషయానికి వస్తే వెయిట్ మేనేజ్మెంట్ నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని లోయరింగ్ చేయడంలో, అలాగే డైజెస్టివ్ హెల్త్కి, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి మనం రెగ్యులర్గా ఈ సమ్మర్లో అందులోనూ హ్యాపీగా చాలా మంచి డ్రింక్స్ని ఈ చియా సీడ్స్తో కూడా చేసుకోవచ్చు. నేను ఈ డెజర్ట్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వడానికి ఫ్రెష్లీ ఫ్రోజన్ టెండర్ కోకోనట్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నా వెయిట్ లాస్కి ఈ డెజర్ట్ని చేసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా మనకు లేత కొబ్బరి ముక్కలు దొరుకుతాయి కదా, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. అలా దాన్ని యూస్ చేస్తే కనుక మనకు యాడెడ్ షుగర్స్ కూడా ఉండవు, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ దాంతోపాటు 1 స్కూప్ మ్యాంగో ఐస్ క్రీమ్, ఇంకా ఫ్రెష్గా కట్ చేసిన మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తూ ఉన్నాను.
మన వ్యూయర్స్ కొంతమంది కమెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు వెయిట్ లాస్ రెసిపీస్ షేర్ చేయండి మాకు కూడా హెల్ప్ అవుతుంది అని. కాకపోతే నేను పర్టికులర్గా వెయిట్ లాస్ కోసమని ఎక్కువ డైట్ ఏమీ ఫాలో అవ్వను. హ్యాపీగా కొంచెం కంట్రోల్తో మనకు నచ్చింది తింటూ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇంకొంతమంది మన వ్యూయర్స్ కమెంట్స్లో మీ వెయిట్ లాస్ జర్నీని కూడా షేర్ చేయండి అని అడిగారు. సో దీని మీద క్లారిటీ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఇలా ఫ్రెష్ మ్యాంగో క్యూబ్స్ అలాగే ఐస్ క్రీమ్ని యాడ్ చేసిన తర్వాత ఇక ఫైనల్గా టాప్అప్గా ఇక్కడైతే సబ్జా సీడ్స్ సోక్ చేసిన ఉన్నాయి కదా, దాన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఎస్పెషల్లీ ఈ సమ్మర్స్లో దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలనుకుంటే కనుక ఇలా చియా సీడ్స్ని అలాగే మ్యాంగోస్ కానీ లేకపోతే ఏవైనా ఫ్రెష్ ఫ్రూట్స్ మనకు చీకు సపోటా అని ఇంకా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి కదా సీజనల్ ఫ్రూట్స్, వాటిని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే చియా సీడ్స్ కాంబినేషన్లో తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రిజిరేట్ చేసుకుంటున్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత యమ్మీ అండ్ హెల్దీ డెజర్ట్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ఈ సమ్మర్లో పిల్లల కోసం మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ కదా అని ఎక్కువగా కోల్డ్ డ్రింక్స్కి అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఐస్ క్రీమ్స్ ఇవ్వడం కంటే కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. ఆ క్రంచీగా సాఫ్ట్గా చియా సీడ్స్తో పాటు టేస్టీ మ్యాంగోస్ అలాగే టెండర్ కోకోనట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలకి కిడ్స్ని బయటకు పంపించడం కంటే కూడా ఇంట్లో ఉంచి ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని ఎంగేజ్ చేయడం బెటర్ అని. ప్రస్తుతానికి నేనైతే ఇలానే ఆలోచిస్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అడగడం మర్చిపోయాను, ఈ సమ్మర్ హాలిడేస్లో మీ కిడ్స్ని ఏ యాక్టివిటీస్లో జాయిన్ చేశారు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత మా డెజర్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కనిష్కాకి నీహాకి చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇలాంటివి ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొత్తగా ఉంటుంది కదా అండ్ టేస్టీగా ఉండడంతో వద్దనకుండా కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అండ్ ఇలాంటి చియా సీడ్స్ కూడా తినడం హెల్త్కి కూడా చాలా మంచిది. లిటరల్గా చెప్పాలంటే ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి టైం అస్సలు దొరకట్లేదు ఇద్దరు పిల్లలతో. బాల్కనీలో మల్లె చెట్టు ఉంది కదా, చాలా బాగా వస్తున్నాయి పువ్వులు అయితే. ఈ సమ్మర్లో అందులో కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. సో ఆ పువ్వుల్ని కోసి సాయంత్రం దీపారాధన చేసుకొని హ్యాపీగా కొద్దిసేపు అలా కూర్చున్నాను. ఎంత హడావిడి ఉన్నా సరే ఇంట్లో చిన్న దీపాన్ని వెలిగించినా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈవినింగ్ పూజ చేసిన తర్వాత నాకు రూపేష్కి ఇద్దరికి కూడా కాఫీ కలుపుతూ ఉన్నాను. రూపేష్ ఇంట్లో ఉన్న రోజు ఇలా ఈవినింగ్ కాఫీ టైంని బాగా ఎంజాయ్ చేస్తాము. ఏదో ఒకటి కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ. నైట్ డిన్నర్ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని బార్లీని సోక్ చేస్తూ ఉన్నాను. ఇందాక చియా సీడ్స్తో ఒక మంచి డెజర్ట్ చూసారు కదా, ఇప్పుడు బార్లీతో కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. చెప్పడం మర్చిపోయాను, కిడ్స్కి హాలిడేస్ కదా, మనం ఇలాంటి ఫుడ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకు ఒక ఫన్ లాగా ఉంటుంది. మీరు చూసారా ఈరోజు మార్నింగ్ బార్లీ కీర్ని షార్ట్గా పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ ఇలాంటివే కాకుండా స్పెషల్గా ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని కూడా ట్రై చేయొచ్చు. హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ బార్లీ తీసుకున్నాను. దీన్ని 1-2 సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. మెయిన్గా ఈ సమ్మర్లో బార్లీ ఒక మెడిసిన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు వడదెబ్బ ఎక్కువగా తగులుతుంటుంది, చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకు కూడా. అలాంటప్పుడు బార్లీ గంజి కానీ వాటితో పాటు ఇలా కీర్ రెసిపీని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. బార్లీని ముందు రోజు నైటే సోక్ చేసుకున్నాను కదా, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. బార్లీ కొంచెం ఫ్యాట్గా ఉంటాయి కదా, సో వాటిని పిల్లలు తినలేరేమో అని ఇలా చేసుకున్నాను. ఒకవేళ కావాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఈ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్నాను. జస్ట్ ఒక 2-3 తిప్పులు తిప్పితే మనకు ఇలా కోర్స్ లాగా గ్రైండ్ అవుతుంది. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే బార్లీ మనకు త్వరగా ఉడికిపోతుంది, కీర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మిల్క్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, అందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే బార్లీని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వెయిట్ లాస్కి అయితే కనుక ఇందులో మిల్క్ యాడ్ చేశాను కదా, దాన్ని స్కిప్ చేసి బార్లీని వాటర్తోనే కుక్ చేసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా మంచిది. బాడీకి ఒక మంచి కూలెంట్గా హెల్ప్ అవుతుంది. బార్లీలో వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది.
కిడ్స్కి బార్లీ కీర్ ఒక మంచి హెల్దీ ఆప్షన్ అని చెప్పచ్చు. వాళ్ళ బోన్ హెల్త్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్కైనా లేకపోతే కొలెస్ట్రాల్ని లోయర్ చేయడంలో ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కీర్ రెసిపీ అనగానే ఫుల్లీ లోడెడ్ విత్ షుగర్స్ అనుకుంటాం. కాకపోతే హ్యాపీగా వైట్ షుగర్ని స్కిప్ చేసేసి జాగరీ పౌడర్ లేకపోతే తాటి బెల్లం దొరుకుతుంది కదా, ఆ పొడైనా మనం యూస్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలనుకున్నా సరే మన మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైనా సరే బెల్లం పొడిని యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి. జాగరీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కరిగే వరకు. బార్లీ థిక్నెస్ని యాడ్ చేస్తుంది కదా, అందుకే మనం కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడైనా దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ క్రీమీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వెయిట్ లాస్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో స్నాక్గానైనా తీసుకోవచ్చు. హ్యాపీగా దీన్ని ఒక బౌల్ తీసుకుంటే మనకు టమ్మీ ఫుల్గా చాలాసేపటి వరకు ఆకలేయకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి వ్లాగ్. కనిష్క కుకింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా లేదా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ని తప్పకుండా ఈ హాలిడేస్లో ట్రై చేస్తాను పిల్లలతో. దాంతోపాటు ఈ హెల్దీ రెసిపీస్ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.